గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని ఖమ్మం జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలోని శ్రీ భక్తరామదాస్ కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి ఆన్లైన్ ద్వారా పోలింగ్ సిబ్బందికి మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ, ఓటర్ల జాబితా ప్రచురణ, నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల నామినేషన్ల నమోదు, నామినేషన్ల స్క్రూటినీ, నామినేషన్ల తిరస్కరణ గల కారణాలు నమోదు, వ్యాలిడ్ నామినేషన్ అభ్యర్థుల జాబితా ప్రచురణ, నామినేషన్ల ఉపసరణ పరిశీలన, పోటీలో ఉన్న అభ్యర్థులకు సీరియల్ నెంబర్ ప్రకారం సింబల్ కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ జారీ వంటి వివిధ అంశాలపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ అందించారు. హూ ఈజ్ అలౌడ్, హూ ఈజ్ నాట్ అనేది ఖచ్చితంగా రాసి ఉండని చూసుకోండి. ఇప్పుడు నామినేషన్ మీకు రోజు వచ్చి ఇస్తున్నారు. 3 రోజుల నామినేషన్ మీరు స్వీకరిస్తున్నారు. రోజు మీకు వచ్చిన నామినేషన్లో ఒక ఫార్మ్ ఉంటుంది. అది ఆ రోజు స్టేజ్ 1 వాళ్ళు ఖచ్చితంగా పబ్లిష్ చేస్తూ పంపిస్తూ ఉండాలి. ఇక్కడ మీకు ముఖ్యమైన గమనిక, పూర్తి ఎలక్షన్ ప్రాసెస్లో చాలా వరకు మీకు చాలా ఫార్ములు ఉంటాయండి, పంపించేవి షీట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫార్ములు ఉంటాయి. టైంకి వెళ్ళాలండి. ప్రతి మీ హ్యాండ్బుక్లో వెనకాల రాస్తుంది ఎటువంటి ఫార్ములు ఉన్నాయి, ఎవరు పంపించాలి, ఏ రోజుకు పంపించాలి, ఒక లిస్ట్ ఆఫ్ ఫార్మ్స్ టు బి సెంట్ అనేది మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. డిపిఓ గారు మీరు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఫస్ట్ డే టు లాస్ట్ డే అంటిల్ సర్టిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ సెండింగ్ టు ఎస్ఈసి మన ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అన్ని బుకింగ్ అయ్యే వరకు డే 1 నామినేషన్ నాడు ఏ ఫార్మ్ వెళ్ళాలి, డే 2 ఏ ఫార్మ్ వెళ్ళాలి, డే 3 ఏ ఫార్మ్ వెళ్ళాలి, ఏ టైం వరకు వెళ్ళాలి, ఎవరు పంపించాలి, ఎవరు త్రూ పంపించాలి, ఇది ఇప్పుడే ఒక ప్రిపేర్ చేసి అందరికి చెక్ లిస్ట్ లాగా ఇచ్చేయండి. మీ చెక్ లిస్ట్ పైన మీరు పేరు రాసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్లో ఈ ఫార్మ్ వెళ్ళింది టిక్ కొడతారు, ఈ ఫార్మ్ వెళ్ళింది టిక్ కొడతారు, కొట్టుకుంటూ పోండి. సరేనా? డోంట్ స్ట్రెస్ అబౌట్ విచ్ ఫార్మ్ ఇస్ టు బి సెంట్ అట్ వాట్ టైమ్ టు హూమ్. ఓకే, సులభంగా పెట్టుకోండి, టిక్ చేసుకుంటూ పోండి, చాలా సజావుగా మీకు అయిపోతుంది. ఓకే, కాన్ఫిడెన్స్ లేనట్టు మనకు అనిపిస్తే, రూల్స్ పైన గ్రిప్ మనకు లేకపోతే, మనం కాన్ఫిడెన్స్ షేక్ అయితే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్నే క్వశ్చన్ చేస్తారు. సో ఫస్ట్ గమనించాల్సింది, యాజ్ ఆర్ఓ పూర్తి డ్యూటీ ఎలక్షన్ని అర్థం చేసుకోవడానికి, రూల్స్ని అర్థం చేసుకోవడానికి, వాటిని పాటిస్తూ అమలు చేయడానికి పూర్తి డ్యూటీ మీది. ఓకే, ఎందుకు దీంతో స్టార్ట్ చేశాను, మీ దగ్గర అందరికి ఒక హ్యాండ్బుక్ ఇవ్వడం జరిగింది. దీంతో సహా అందరు చదువుకున్న వాళ్ళు, అందరు సీనియర్లు అండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఎలక్షన్ రూల్స్ ఉంటాయి, ఎంసీసీ నియమాలు ఉంటాయి. ఈ 3 ప్లస్ మీ చేతిలో ఉన్న హ్యాండ్బుక్, ఈ హ్యాండ్బుక్తో సహా మీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ హ్యాండ్బుక్, ఈ 5 పుస్తకాలు, రూల్స్ ఖచ్చితంగా స్వయంగా మీరు చదవండి. ఏ భాషలో చదివినా మీ వర్కింగ్ కాపీ మీ దగ్గర పెట్టండి. లేటెస్ట్ పుస్తకాలు అన్నీ మీకు ఆల్రెడీ హ్యాండ్బుక్ అందాయి. మిగతా కూడా ఆర్పీ యాక్ట్ కూడా ఇచ్చేయండి, ఎలక్షన్ రూల్స్ కూడా ఇచ్చేయండి, ఎంసీసీ రూల్స్ కూడా ఇచ్చేయండి. ఓకే, మీరు స్వయంగా అండర్లైన్ చేసుకొని మీ కాపీ మీ దగ్గర పెట్టండి. పక్కన వాళ్ళు అండర్లైన్ చేసిన కాపీ కూడా తీసుకోకండి. సరేనా? మీరు స్వయంగా చూసిన పుస్తకాలని, మీరు దిద్దిన వాటిని నమ్మండి. ఓకే, ఇప్పుడు ఇదంతా చూసుకొని ప్రిపరేటరీ యాక్టివిటీ లాగా మనం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తొందరలో నోటిఫికేషన్ అవబోతుంది. నోటిఫికేషన్ అయినప్పుడు డేట్ ఆఫ్ ఎలక్షన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల పూర్తి చేయాలని మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఒక 10 రోజులు 15 రోజుల ముందు ఊహించుకుంటూ ఎలా ఉంటుందనేది గమనిద్దాం. అందరు ముందు చేశారండి, కానీ చేసిన వాళ్ళకే ట్రైనింగ్ ఇవ్వడం కష్టం. నాకంతా తెలుసు అనుకొని మనం దిగితే ఎక్కడొకటి తప్పులు అవుతాయి. ఏమీ తెలియనివాడు కనీసం ఆ గాబరాయిటీలో నేను తెలుసుకోవాలి, నాకేం తెలియదు, నాకు భయం వేస్తుంది అనేది దిగుతారు, ప్రయత్నిస్తారు, నేర్చుకుంటారు. నేను 10 చేశాను కదా, నేను ఎన్నో మందిని ఎన్నికలు చేశాను, నేను పెద్ద ఎన్నికలు కూడా చేశాను, నాకు ఎందుకు ఇదంతా అనుకొని దిగిన వాళ్ళే తప్పులు చేస్తారు. సరేనా? సో ఇది మనసులో పెట్టుకుంటూ ఒకసారి ఊహించుకుందాం. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎవరన్నా నోటిఫికేషన్ వేసిన తర్వాత, ఎన్నికల డేట్లు మనకి ఎస్ఈసి ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనం చేసేది, ఎవరు ఎన్నికలు చేయాలనుకున్నారో, ఎవరు ఎన్నికలు పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా. అయ్యా నేను కంటెస్ట్ చేస్తా, నాకు కంటెస్టింగ్ చేయడానికి నేను ఎక్కడ రావాలి, ఏ ఫార్మ్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇవే కదా మనం కావాల్సింది. ఫస్ట్ డేట్ మీరు ఫార్మ్ ఇచ్చేది నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఇస్తారండి. నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఆర్ఓ, ఏ స్టేజ్ ఆర్ఓ? నేను స్టేజ్ 2 ఆర్ఓకి వచ్చినప్పుడు మార్చి ఇది స్టేజ్ 2 ఆర్ఓ గారు చేయాలని చెప్తానండి. ఇప్పుడు నేను మాట్లాడబోయేవన్నీ స్టేజ్ 1 ఆర్ఓ చేయాల్సినవి. ఫస్ట్ నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఇస్తారు. నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ముందు మీ ట్రైనింగ్లు, మీకు కావాల్సిన స్టాఫ్ అందించడం, ర్యాండమైజేషన్ ఇవన్నీ పూర్తి జరుగుతూనే పోతాయి. అవి నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఇచ్చినప్పుడు దీంట్లో 3 కీలకమైన స్టాచ్యుటరీ పార్ట్స్ ఉంటాయి. ఎలాగైనా ఫార్మ్ అదే ఉంటుంది, ఆ ఫార్మ్ని మీరు మార్పులు చేర్పులు లేకుండా అదే ఫార్మ్ని మీరు ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అండి, ఏ స్టాచ్యుటరీ ఫామ్ మీకు ఇవ్వడం జరుగుతుందో, హ్యాండ్బుక్లో ఉందో, చట్టాల్లో ఉందో అదే ఫార్మ్ని యూజ్ చేయాలి. ఒక ఫుల్ స్టాప్ కూడా తప్పైతే కోర్టుకి తీసుకెళ్ళి ఇది స్టాచ్యుటరీ ఫామ్ కాదు, ఇది వేరే ఫామ్లో నోటీస్ ఇచ్చారు, ఎలక్షన్ని రద్దు చేయమని చెప్తారు.
ఎలా ఉంటే దాన్ని జిరాక్స్ లాగా దించి మనం ఉపయోగించడం జరుగుతుంది. లాంగ్వేజ్ మార్పులు, ఈ పదం వాడికి అర్థం అవ్వదు కదా, వాడిని హెల్ప్ చేయడానికి నేను ఈ పదం యూజ్ చేస్తాను, నో క్రియేటివిటీ. స్టాచ్యుటరీ ఫామ్ అంటే యాజ్ ఇస్ మనం యూజ్ చేయాలి. ఇప్పుడు